శ్రియకాంతాయ కళ్యాణ నిదే నిదే దిన శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. వనమాలి గతీశార్జీ శంకీ చక్రీ చ నందకే శ్రీమాన్నారాయణో విష్ణుర్ వాసుదేవోభిరక్షతు వాసుదేవోభిరక్షతు రక్షతు రక్షతు రక్షతు. ముందుగా శ్రీపాద టీవీ ఛానల్ సభ్యులకు సబ్స్క్రైబర్లకు నమస్కారం. ఎంతగానో మమ్మల్ని ఆదరించి వీక్షిస్తున్నటువంటి మా శ్రోతలకు నమస్కారం. వివాహం అనేది ప్రతి మనిషిలో అత్యంత ముఖ్యమైన ఘట్టం. మనం చూస్తూ ఉంటాం మన ఇళ్లలో యువతీ యువకులకు వివాహాలు ఆలస్యంగా అవుతున్నాయి. ప్రస్తుత తరుణంలో వివాహాలు ఆలస్యం ఎందుకు అవుతున్నాయి? వివాహాలు ఆలస్యం అనగానే కుజదోషం అంటారు. కుజదోషం అంటే ఏంటి? ఇలాంటి మనం ప్రశ్నలకి పరిష్కారానికి మనం పొందడానికి మన ముందున్నారు ప్రముఖ హయగ్రీ ఉపాసకులు, ప్రముఖ సంఖ్యాశాస్త్ర నిపుణులు డాక్టర్ దర్భశయనం సప్తగిరి గారు. ఆయన ద్వారా మనకు అసలు వివాహాలు ఎందుకు ఆలస్యం అవుతున్నాయి, యువతీ యువకులకు కుజదోష నివారణ ఏంటి, ఇలాంటి మనం విషయాలు మనం ఆయనతో చర్చించుదాం. నమస్కారం గురుగారు. గురుగారు చెప్పండి, వివాహాలు ఆలస్యం కావడానికి ఏ గ్రహాలు మనకు అనుకూలించకపోతే వివాహాలు ఆలస్యం అవుతాయి వివరిస్తారా? దిశంతు మే దేవ సదా త్వదీయః దయాతరంగానుచరాః కటాక్షః శ్రోత్రేషు పుంసామృతం క్షరంతీం సరస్వతీం సంశ్రితకామధేనుం హయగ్రీవ 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 హయగ్రీవేతి యో వదేత్ తస్య నిస్సరతే వాణీ జహ్ను కన్యా ప్రవాహవత్. హిందూ టీవీ ప్రేక్షకులకు శుభాశీస్సులు మరియు శ్రీపాద టీవీ ప్రేక్షకులకు శుభాశీస్సులు తెలుపుతూ, ఈరోజు మీరు అడిగినటువంటి ప్రశ్నకు ఈ వివాహము ఎందుకు ఆలస్యం అవుతుంది, అలాగే ఈ వివాహానికి ఆలస్యం అవడానికి కారణమైనటువంటి గ్రహాలు ఏమిటి అని మీరు అడిగారు. చక్కని ప్రశ్న. ఎందుకంటే అందరికి కూడా వివాహము కావాలని ఆరాటమే కానీ ఆ జన్మజాతకంలో వివాహాలు ఎందుకు ఆలస్యమవుతున్నాయని దాని గురించి తెలుసుకునే వాళ్ళు లేరు. కేవలము అక్కడిక్కడికి వెళ్ళడం, అదో ఏదో తెలుసుకోవడం, వాడు ఏదో చెప్పడం, ఏదో చేయడం, తద్వారా ఇంకా ఎందుకు పెళ్ళి అవుతుంది, పెళ్ళి కావట్లేదు, 26, 27, 28, 30 సంవత్సరాలు వచ్చినప్పటికీ కూడా ఇప్పుడు సమాజంలో చాలా కష్టతరంగా ఉంది. ఇప్పుడు చాలా బాగా ఇప్పుడు అందరినీ వేధించేటువంటిది, బాధించేటువంటిది వివాహమే. ఆలస్యం ఆలస్యం ఆలస్యం. అలాగే వధూవరులలో అబ్బాయిలలో చాలామందికి 30 ఏళ్ళు వచ్చినప్పటికి కూడా వివాహం కావట్లేదు. వెనకటి కాలంలో అమ్మాయికి 24, 25కు, అబ్బాయికి 29 సంవత్సరాల్లో వివాహం అయ్యేది. కానీ ఈ కాలంలో ఎవరికి కూడా అబ్బాయిలకు 30 ఏళ్ళు వచ్చినా 32 ఏళ్ళు వచ్చినా ఈడొచ్చినప్పటికి కూడా వివాహం జరగట్లేదు. ఏమిటి ఈ కారణం అంటే, ఎప్పుడైతే మనము జన్మజాతకంలో సప్తమ స్థానంలో ఉండేటువంటి గ్రహాలే కాకుండా ఆలస్యం చేసేటువంటి గ్రహాలు ఏమన్నా ఉన్నాయని చూస్తే జ్యోతిష్ శాస్త్రంలో మనకు ఒక గ్రహం చెప్తుంది. అదే శని గ్రహం. ఎప్పుడైతే శని గ్రహము సప్తమ స్థానంలో కనుక ఉన్నట్టయితే, అలాగే అష్టమ స్థానంలో కనుక ఉన్నట్టయితే అప్పుడు జాతకంలో దానివల్ల వివాహము ఆలస్యమవుతుంది. వివాహం ఎందుకు ఆలస్యమవుతుంది అంటే, శనీశ్వరుడు చేసే పని ఏంటి అంటే డిలే అండ్ డిస్టర్బెన్స్ చేస్తుంటాడు, ఆలస్యం చేస్తుంటాడు. వధువు కావచ్చు, వరుడు కావచ్చు. మరి అది ఎలా తెలుస్తుంది అంటే, వ్యక్తిగత జాతకములో లగ్నాన్ని అనుసరించి తెలుస్తుంది. అంటే లగ్నం నుంచి సప్తమ భావంలో ఒకవేళ రవి కానీ ఉన్నట్టయితే అది వైధవ్యాన్ని సూచిస్తుంది. అలాగే సప్తమ స్థానంలో చంద్రుడు ఉంటైతే సాపత్ని అంటాడు. అలాగే ఈ సప్తమ స్థానంలో శనిగ్రహం ఉన్నట్టయితే అప్పుడు వివాహం ఆలస్యమవుతుంది. ఒకవేళ శనిగ్రహానికి మనకు శుభదృష్టి గురుగ్రహంది కనుక ఉన్నప్పుడు
ఆలస్యం అనేది కొద్దిగా తగ్గుతుంది. కాబట్టి సప్తమ స్థానములో రవిగ్రహం కనుక ఉన్నట్టయితే ఆలస్యం, అలాగే సప్తమ స్థానములో కానీ అష్టమ స్థానములో కానీ వ్యయస్థానంలో కానీ శని భగవానుడు ఉన్నట్టయితే వివాహము ఆలస్యమవుతుంది. వచ్చినటువంటి మనకు మ్యాచ్లన్నీ కూడా దగ్గరికి వచ్చి వెళ్ళిపోతుంటాయి. అరే అమ్మాయి బాగుందంటారు, అబ్బాయి బాగుందంటారు, నచ్చారంటారు, తీర దగ్గరికి వచ్చే వరకు మాకు ఏదో విధంగా ఒక సాకు చెప్తారు. ఏమిటి కారణం అంటే అందుకోసమే వివాహ ప్రక్రియ ఎప్పుడైతే మొదలు పెడతారో అప్పుడు చక్కగా శాస్త్రజ్ఞుడైనటువంటి దివ్య జ్ఞానం కలిగిన వాడు దైవజ్ఞుడనేటువంటి జ్యోతిష్యం దగ్గరికి వెళ్ళగానే అక్కడ ఆ జన్మజాతకాన్ని అనుసరించి పరిశీలించి చూసి సప్తమ భావంలో ఎప్పుడైతే శని దృష్టి ఉన్నప్పుడు ఫస్ట్ దానికి ఆ పరిహారము శని గ్రహాన్ని చేయాలట. అలాగే ఇంకొక ఏమైనా గ్రహం ఉందా ఈ ఆలస్య వివాహానికి అన్న చూసినట్లయితే ఛాయాగ్రహాలలో ఉన్నటువంటి మొదటి గ్రహం రాహుగ్రహం. ఈ రాహుగ్రహం కూడా సప్తమ స్థానంలో కానీ అష్టమ స్థానంలో కానీ ఒక్కొక్కప్పుడు లగ్నంలో కానీ అంటే తను భావం అంటారు జన్మస్థానంలో ఆ భావంలో ఉన్నప్పుడు కూడా వివాహం ఆలస్యం అవుతుంది. మరి ఎలాగే అంటే దీనన్నిటికి కూడా చక్కగా ఆ గ్రహానికి సంబంధించినటువంటి జప సంఖ్య ఇది కలికాలం కాబట్టి ఒక్కసారి చేస్తే పోదు. ఆ జప సంఖ్య పరిపూర్ణంగా చేసిన తర్వాత ఆ గ్రహానికి సంబంధించిన అధిష్టాన దేవత ఉంటుంది. ఎప్పుడైతే రవిగ్రహం ఉందనుకోండి ఆ రవిగ్రహానికి నారాయణుడు అధిగ్రహం అధిపతి. అలాగే శని భగవానుడు అనుకోండి ఆ శనీశ్వరునికి మనకు ఎవరు అయ్యా అంటే వెంకటేశ్వర స్వామి, హనుమంతుడు, పరమేశ్వరుడు. ఈ మూడు దేవతలు వీళ్ళను ఎవరినో ఒకరిని ఆశ్రయించి వారి దర్శనం చేసుకున్నట్టయితే క్షేత్ర మహిమ వలన అప్పుడు వివాహానికి దోషమై ఆ శనైశ్వరుడు శుభదృష్టి కలిగిస్తాడు. కలిగించినప్పుడు మనకు వివాహం అనేది ఆలస్యం కాకుండా ఉంటుంది. కాబట్టి దీనిని ఎలా తెలుసుకోవాలంటే సునిశ్చితమైనటువంటి నిష్ణాతులైనటువంటి మనకు జ్యోతిషాస్త్రములో మంచి జ్ఞానం కలిగిన వాళ్ళు మాత్రమే నిర్ధారణ చేస్తారు. మామూలుగా ఏది పడితే అలా ఏడో స్థానం ఒక్కొక్కసారి శని మనకు ఆయనే స్వక్షేత్రంలో ఉంటాడు. అది స్వక్షేత్రం అయినప్పటికీ కూడా ఆయన బలం తక్కువ ఉంటుంది. ఒక్కొక్కసారి శని భగవానుడు ఆయన మిత్రక్షేత్రంలో ఉంటాడు కానీ అది ఉండదు. ఒక్కొక్కసారి శని భగవానుడు శత్రుక్షేత్రంలో ఉంటాడు. ఎలా అంటే శని భగవానుడికి నీచ స్థానమైనటువంటిది మీనంలో ఉన్నప్పుడు గురుగ్రహం ఆయన యొక్క అనుగ్రహంతో కొంచెం శుభదృష్టి ఉంటుంది. అలాగే శని గ్రహానికి మనకు ఉచ్చస్థానం ఉంటుంది. శుక్రగ్రహం అంటే తులారాశిలో ఉంటాడు. తులారాశిలో ఆయనకు శుక్రగ్రహము అధిష్టానం అయ్యి ఆ యొక్క లార్డ్ ఆ హౌజు ఆయనకు ఉచ్చలో ఉంటాడు. కాబట్టి మిత్రస్థానమైన శత్రుస్థానమైన స్వక్షేత్రమైన మూల త్రికోణమైన వీరిలో ఉన్నప్పుడు శని భగవానుని మనం ప్రసన్నం చేసుకొని ఆయనకు సంబంధించినటువంటి ఆ జప సంఖ్యాదులు శ్లోకాలు దానికి సంబంధించి పరిహారాలు చేసుకుంటే ఆలస్యం అనేది తగ్గుతుంది. అలాగే ఇది కలికాలం కాబట్టి కర్మ రిచువల్స్ అంటాం మనం. ఈ రిచువల్స్ కర్మలను మనము తుడిచేస్తానికి వీల్లేదు. ఎందుకంటే ఇది ప్రీవియస్ బర్త్ ఉంటుంది. ఆ 9వ స్థానం ఏం చెప్తుంది? పూర్వజన్మ గురించి చెప్తుంది. ఆ పూర్వజన్మ సుకృతంతో ఈ యొక్క వివాహం కానీ పిల్లలు కానీ జీవితం కానీ సుఖము కానీ సౌఖ్యం కానీ తెలుపుతుందట. కాబట్టి ఆ వివాహ విషయంలో మనకు సప్తమ స్థానంలో ఉన్నటువంటి గ్రహాలు అలాగే శని భగవానుడు సప్తమ స్థానంలో ఉన్నప్పుడు అలాగే రాహుగ్రహం సప్తమ స్థానం కానీ అష్టమ స్థానంలో ఉన్నప్పుడు మనకు వివాహము ఆలస్యం అవుతుంది. కాబట్టి ఆ గ్రహాలకు సంబంధించి వాటిని తెలుసుకొని వాటికి పరిహారాలు చేసి శాంతులు చేసి తద్వారా మనము పరిణయం ఆడచ్చు. ఆ దానికి మనం భయపడిన అవసరం లేదు. దానికి కావాల్సింది ఏంటి అనేది ఏ గ్రహాలు దీనికి సంబంధించిన ఉన్నాయో తెలుసుకోవడమే. ఒకవేళ దానిలో శుభగ్రహాలు ఉన్నప్పుడు శనితో పాటు ఏం చెప్తుంది దీంట్లో కలత్రంలో కుజుడు కానీ శని కానీ కలిసినప్పుడు ఇబ్బంది అవుతుంది. అలాగే ఆలస్యానికి రెండో కారణం ఒకటి ఉంది.
ఏమిటి అంటే కుజదోషం. అలాగే ఆలస్యానికి మూడో దోషం ఉంది. ఏంటి అంటే గ్రహ యుద్ధం అంటారు. అంటే ప్లానెట్ ఆఫ్ వారియర్. గ్రహ యుద్ధం ఏంటి అంటే ఎప్పుడైతే శుక్రుడు కానీ కుజుడు కానీ యుతి దోషం అంటారు. ఆ రెండు గ్రహాలు కలిస్తే వారు ఏ భావంలో ఉన్నప్పటికీ, అలాగే సప్తమ భావంలో కానీ వ్యయస్థానంలో కానీ కుజుడు శుక్రుడు కలిసినప్పుడు అది గ్రహ యుద్ధమే. శుక్రుడు దేని కారకుడే? కళత్ర కారకుడు. శృంగారానికి, విలాసానికి, సుఖానికి, సౌఖ్యానికి, జీవనానికి అన్నిటికీ ఆయన కారకుడు. కానీ ఇక్కడ కుజగ్రహం ఏం చేస్తుంది? అన్నిటినీ మొత్తం కత్తెరలాగా కత్తిరిస్తుంది. ఆ కుజుడు మొత్తం ధ్వంసం చేస్తాడు, నాశనం చేస్తాడు. కాబట్టి గ్రహయుద్ధం మొదలు మనకు ఆ రవి గ్రహము, రాహుగ్రహము, శనిగ్రహంతో పాటు గ్రహయుద్ధమైనటువంటి కుజుడు శుక్రుడు కలిసినప్పుడు కూడా మనకు వివాహ స్థానంలో ఆలస్యమవుతుంది. ఇంకా ఏమైనా కారణం ఉందా అంటే పునర్భు దోషం అంటారు. ఎప్పుడైతే మన జన్మజాతకంలో చంద్రుడి నుంచి 1 కానీ 4 కానీ 7 కానీ 11వ స్థానంలో కనుక శని ఉన్నట్టయితే ప్రధానంగా దీన్ని పునర్భు దోషం అంటారు. ఇది ఉన్నప్పుడు వివాహము చాలా ఆలస్యమవుతుంది. ఒక్కొక్కసారి వివాహము కూడా కాకపోవచ్చు. అలా ఉంటుంది. ఇదే కాకుండా ఇంకేమైనా ఆలస్యమే చేసే గ్రహాలు ఉన్నాయా అంటే ఛాయాగ్రహాలు, రాహు కేతు గ్రహాలకు సంబంధించిన కాలసర్పదోషం. కాలసర్పదోషం ఏమిటయ్యా అంటే రాహువు నుండి కేతు మధ్యలో గ్రహాలు మొత్తం కూడా బంధించినట్టయితే అది కాలసర్పదోషం. మరి ఆ కాలసర్పదోషము ప్రభావం ఉంటుందా? తప్పనిసరిగా ఉంటుంది. సవ్యకాల సర్పదోషం, అపసవ్యకాల సర్పదోషం, అలాగే కాలసర్పదోషాలు 12 ఉంటాయి. ఆ 12 దోషాలు ఉన్నప్పుడు కూడా కానీ ఆ రాహు కానీ కేతు కానీ కుజుడు కానీ ఏ స్థానంలో ఉన్నాడు దాన్ని బట్టి ఉంటుంది. ఎలాగయ్యా అంటే ఒకవేళ రాహు కాలసర్పదోషంలో లగ్నంలో ఉంటే అది బాడీకి సంబంధించి ఉంటుంది. ఒకవేళ 5వ స్థానంలో ఉంటే పిల్లల గురించి ఉంటుంది. ఒకవేళ 7వ స్థానంలో ఉంటే భార్య గురించి ఉంటుంది. ఆ 7వ స్థానంలో రాహు ఉన్నప్పుడు అమ్మాయి కొద్దిగా కలర్ తక్కువ, కాంప్లెక్షన్లో ఉంటుంది. అలాగే 8వ స్థానంలో గ్రహాలు ఉన్నప్పుడు ఆయు స్థానం బట్టి ఉంటుంది. అలాగే అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటంటే 12వ స్థానం. అది దాన్ని శయ్యాసుఖం అంటారు, బెడ్ కంఫర్ట్. అది చాలా ఇంపార్టెంట్. ఈ కాలంలో వివాహాలై ఆలస్యమై విడిపోవడానికి కారణం కూడా ఈ బెడ్ కంఫర్ట్ సరిగా లేకపోవడమే. ఈ కుజ శుక్రుల యుతి వల్ల అన్నీ ఈ యొక్క మొత్తం దోషాల వల్ల స్త్రీ పురుషులు ఇద్దరి మధ్యలో చాలా గొడవలు వచ్చి అదవుతుంది. కాబట్టి కాలసర్పదోషము, కుజదోషము, గ్రహయుద్ధము, పునర్భు దోషము, ఇటు శని రాహు గ్రహాల ఈ దోషం వల్ల వివాహము ఆలస్యమవుతుంది. దీనికి మనం భయపడకుండా చక్కగా తెలుసుకొని పరిహారాలు చేసుకుంటే సరిపోతుంది. కుజదోషం అంటే ఏంటి, దాని నివారణ ఏంటి, చాలా అద్భుతంగా మనం గురువుగారి ద్వారా మనం నేర్చుకున్నాం. మరొకసారి ఒక మంచి విషయాలతోని మీ ముందు ఉంటాం. అంతవరకు నమస్కారం.